హలో హాయ్. మనం ప్రస్తుతానికి రాజాపేట మండలం బేగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కాసుల భాను గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో గ్రామంలో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇక్కడ గత ప్రభుత్వం గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు 9.5 సంవత్సరాలు పరిపాలించారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు సార్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలలుగా వస్తుంది, ఎలాంటి అభివృద్ధి అందిస్తున్నారు? నేను పట్టుకుంటా, మీరు వదలండి. పేదల ఇప్పుడు నా పేరు భాను, బేగంపేట గ్రామం. బీర్లైలయ్య గారు వచ్చిన తర్వాత మాకు గంధమాల ప్రాజెక్టు ద్వారా మాత్రం వాటర్ మాత్రం బాగా ఉన్నాయి. మాకు సోర్స్ అదొకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇంకోటి, ఇప్పుడు మొన్న సర్వే జరిగింది, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎట్లాగో జరుగుతాయి, వస్తా పనులు నడుస్తుంటాయి. మేము కూడా చెప్పగలుగుతాం, ఇక జనాలకు కానీ ఇస్తాం. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు చాలా వరకు మన కళ్యాణ లక్ష్మి కానీ అవి కానీ మొత్తం పత్రాలు తీసుకొని మొత్తం నేలకేసి పాడదగిరు. ఇప్పుడు మేము అవన్నీ ముందటేసి అవన్నీ తీసుకొచ్చి జనాలకు పంచినాం. ఏది పాత కళ్యాణ లక్ష్మి బిల్లులు కానీ ఇది ఏంటి మా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఇలాంటివి మొత్తం పక్కకు పెట్టేశారు. అవన్నీ బిల్లులు పాస్ చేయించి బీర్లయ్య గారు దాన్ని ప్రతి నెలకు ఒకసారి క్యాంపు పెట్టి మేము కరెక్ట్గా జనాలకు అందజేస్తున్నాం. అది ఓకే సార్, గంధమల్ల ప్రాజెక్టు గత 9 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఈ బీర్లైలే వచ్చిన తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకొచ్చారు సార్? ప్రభుత్వం బీర్లయ్య గారు మంచి శక్తిశాలి ప్రభుత్వముల గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి, బీసీ నాయకుడు, దమ్మున్న బిడ్డ. మా ఆలేరు ప్రాంతానికి వాటర్ తీసుకురావడానికి చాలా కృషి చేశాడు ఆయన. ఇదివరకు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆమె చెప్పుకోలేని పరిస్థితి. ఇలా మా బేగంపేట చెరువు ఉంది, ఆ చెరువుకు ఒక గండి పెట్టలేదు మాకు. ఏది అక్కడ కాలువ వెళ్తుంది, ఏది మన ఇబ్రాంపూర్ దగ్గర నుంచి కాలువ వెళ్తుంది. ఆ కాలువ నుంచి మాకు గండి చెర్లకు వాటర్ ఇవ్వాల్సింది. అసలు అక్కడ ఒక గేట్ కూడా పెట్టలేదు. దానికి కూడా మా ఇల్లన్న గారికి మేము పోయి చెప్తే, సరే తమ్మి మీ ఇష్టం వచ్చినట్టు వాడు ఏమన్నా చేయరి, మనకైతే ఫస్ట్ కావాల్సింది వాటర్ కావాలి, బేగంపేట వాటర్ తీసుకోవాలి మీరు అని చెప్పి బేగంపేట చెరువులకు వాటర్ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, బేగంపేటలో ఉన్న చెరువు ఏదైతుందో అది కొంత కబ్జాలకు గురైందని చెప్పేసి ఇక్కడున్న రైతులు చెప్తున్నారు సార్. అది ఎంతవరకు వాస్తవం? గత ప్రభుత్వంలో జరిగిందని అంటున్నారు సార్, అది నిజమా అబద్ధమా? అది మాత్రం నిజం. గత ప్రభుత్వంలో అన్యాయంగా దాన్ని వెంచర్లు చేయడము, ఇంకేదైనా గుట్టలు మొత్తం కబ్జాలు చేయడం, వెంచర్లు చేయడం ఇలాంటివన్నీ జరిగినాయి. దాంట్లో కూడా చెరువు కూడా కబ్జాకు గురైంది. ఎందుకు మరి ఆ చెరువు కబ్జా గురి చేసిన వారిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం? మేము ఇప్పుడు దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. మా ఎమ్మెల్యే గారి చెప్పి ఆయనతో మాట్లాడి మేము దాని మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గ్రామ శాఖగా ఉండి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖగా ఉండి ఈ 6 గ్యారంటీలు ప్రజలకు ఏ విధంగా మోటివేషన్ చేస్తున్నారు? ప్రజలకంటే ఇప్పుడు గవర్నమెంటు చేస్తుంది, వర్క్ చేస్తుంది, అవన్నీ మేము వివరిస్తున్నాం. కాకపోతే కొంచెం టైం పడుతుందమ్మా అని చెప్పి వివరించుకుంటూ వాళ్ళని చెప్తున్నాం. సార్, ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రి స్థానం కావాలని చెప్పేసి బీర్లయ్య కూడా కొట్లాడుతున్న సంగతి చూస్తున్నాం. ఆల్రెడీ విప్పు పదవి ఉన్నది. అసలు బీర్లయ్యకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? బడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఒక బీసీ నాయకుడు కాబట్టి మాకు కంపల్సరీ బీర్లయ్య గారికి ఇవ్వడం న్యాయం, ఇవ్వాల్సిందే మంత్రి పదవి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత 2 పర్యాయాలుగా చేసిన తర్వాత ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మొత్తం అభివృద్ధి కుంటుపడిపోయింది. అప్పుడు
మా అంటే జనాలలో కూడా విరక్తి వచ్చేసింది ఆమె మీద. ఇది సారీ అది ఆలేరు నియోజకవర్గం మొత్తం ఇది దళిత బంధు విషయంలో కానీ మాకు అభివృద్ధి చేయలేదన్న, ఏమి చేయలేదు మాకు ఇక్కడ. మాకు గంధమల కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏమో వాటర్ ఉంటాయి, మాకు గంధమల చెరువుకేమో వాటర్ ఉండవు. ఈ గంధమాల చెరువును గత కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుండే దీన్ని ప్రాజెక్టుగా మార్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అన్నారు. దాని తర్వాత సరే దురదృష్టం రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయారు. తర్వాత కేసీఆర్ చెప్పుకొని ఓట్లు వేసుకుంది. ఇక్కడ ఎట్లా ఓట్లు వేసుకుందా అంటే గంధమాల ప్రాజెక్టు పేరు చెప్పుకొని ఇట్లా ఓట్లు దండుకున్నారు. ఇంతవరకు ప్రాజెక్టు పూర్తి కాలేదు. మా ఇళ్ళన్న దయ వల్ల ఇప్పుడు వాటర్ వస్తున్నాయి. మాకు మా బేగంపేట ప్రజలు సంతోషంగా ఉన్నారు. బేగంపేట చెరువు సొసైటీలో అవినీతి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఎన్నికలు జరిగినాయా, జరగలేదా? ఏది చెరువు ఎన్నికలు అంటున్నారు సార్? సొసైటీ చెరువు ఎన్నికలు అనేది సొసైటీ ఉన్నది, బేగంపేట సొసైటీ అయితే ఉంది. నా సొసైటీ వాళ్ళు 100 మంది ఉంటారు. 100 మందిలో ఏంటంటే ఇక వీళ్ళు అంతా మెయింటెనెన్స్ చేయలేమని చెప్పేసి ఒక 4గురికి వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఏదో తీసుకొని అది నడిపిస్తున్నారు చెరువుని ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ఈ బేగంపేటలో చూసుకుంటే ప్రతి గల్లీలా ఉన్న కిరాణా షాపులల్లో బెల్ట్ షాపులు యథావిధిగా నడుస్తున్నాయి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మూలించడం కోసం కృషి చేస్తున్నారు. పక్కన రాజగోపాల్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా మొత్తం మునుగోడు మొత్తం కూడా నిర్మూలించడం జరిగింది. మరి మీ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉంది? ఇంకా బెల్ట్ షాపుల గురించి చెప్పాలంటే ఉన్నాయిలే, అన్ని గ్రామాల్లో ఉన్నట్టు వరకు మన దగ్గర కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. కొత్తగా ఏం వెలువలే కానీ పాత అయితే అలా యథావిధిగా నడుస్తున్నాయి. సరే దానికోసం కూడా గవర్నమెంట్ ఏమైనా చేస్తే కూడా మంచిదే. ఓకే, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి సార్. మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలను ఉద్దేశించి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. ఇదివరకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు అందింది. సరే ఇప్పుడు రైతు బంధు కొంచెం లేట్ కావచ్చు, మాకు 5 ఎకరాల వరకు అయితే వేస్తాడని నమ్మకం ఉంది. మేము జనాలకు కూడా అదే చెప్తాం, రైతు బంధు పడుతుంది. పేదలకు మన ఇందిరమ్మ ఇండ్లు మన బేగంపేట గ్రామానికి దగ్గర దగ్గర 30 ఇండ్లు తెస్తాం. తీసుకొచ్చి కూడా అది నిరుపేదలకు మాత్రమే ఆ ఇల్లు చేయాలని ఒక ఆలోచన. ఆ విధంగానే మేము ఎలక్షన్లకు పోతాం. పింఛన్లు కానీ ఇంకా కొత్త పింఛన్లు కానీ ఏవి కానీ చేస్తాం. ఓకే సార్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ.